అయితే చకచకమని వెళ్ళి గుడికి తీసుకొచ్చేస్తావు అని. ఏదో మనం అందరూ కలిపి కూర్చొని ఇక్కడ రకరకాలు తిందామని ఇక్కడికి వచ్చాం, మీరు మళ్ళీ నన్ను గొడుకు పంపించడం బాగాలేదు, మరి నేను వచ్చేదాకా తినడానికి వీల్లేదు మీరు తిరుగుతాను. నువ్వు వచ్చే వరకు అలా కూర్చొని ఉంటాను. సరే వెళ్తున్నా, ఇదిగో తినకూడదంతే అని. తినను. ఇదిగో తినకూడదంతే అని. తినను. సరే వెళ్ళింది. ఓ ఆ టేబుల్ ఈ టేబుల్ అన్ని టేబుల్ దగ్గర కూర్చొని తినేస్తుంటే పాప మీకు ఏం చేయాలి తెలియలేదు. నక్క అయితే పక్క టేబుల్ అని చూసి అంటుంది. పాప ఆగలేకపోతుంది. ఒక అరగంట అయింది. అరగంట తర్వాత నక్కంది, లాభం లేదు, ఉండలేకపోతున్నాను నేను, ఒక పని చేద్దాం, మనం ఏం తిన్నామో కుందేళ్ళకి కూడా అయ్యే పెట్టిందాం, ముందు మనం తినేద్దాం. ఎలుగుబంటి అంది బాగుంది కరెక్టే అని. అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చేసి సర్దేసిన తర్వాత సింహం అంది, ఎంత సమయం ఆగాము, పోను 10 నిమిషాలు ఆగలేమా, ఏంటి ఇంకా పట్టరాలేదు గొడుగు, ఏదైనా లారీ కింద పడి చచ్చిపోయింది అయితే అని చెప్పి గేట్ అంతా చూస్తుంది. రాలేదు, అది చల్లారిపోతుంది. ఎలుగుబంటి అంది గొద్దు తినేద్దామని. అయితే 1 2 3 తినేద్దాం అనేసరికి ఆ గుమ్మం పక్క నుంచి కుందేలు, మీరు ఇలా తినేస్తే నేను పట్టరాడానికి వెళ్ళంతే ఉండదు. అక్కడే ఉంది, అక్కడే ఉండి లేనట్టుగా ఉంది. కొన్ని పనులు అలా ఉంటాయి. పని చేస్తున్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అని చెప్తున్నాం, ఏం వేళకోళం పనులు ఏం కాదు. ఉత్తిష్టత ఉత్తిష్టత ప్రాప్య వరాన్నిబోధత. లేవు, లేచి నిలబడు, అంత శక్తి నీలోనే ఉంది, నువ్వేదైనా సాధించగలవని సందేశం ఇచ్చిన వివేకానందని ఇక్కడ నిలబెట్టారు. చివరి రాజాదిరాజ రాజపరమేశ మూడు రాయరగండ సాహితీ సమరాంగన బొరజాడ అప్పారావు గారు. ఇంకా అక్కడికి వెళ్తే లక్ష్మణరావు గారు చెప్పినటువంటి ఒక మహత్యం అక్కడ ఉన్నాడు. హారోం హారోం హర పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి మరో ప్రపంచం పిలిచింది అన్న మనిషి ఆయన. పైగా మామూలు వాడా? ఐ అని ఒక కవిత రాశాడు. ఐ అంటే నేను అని అర్థం, కన్ను అని అర్థం. ఐ కన్ను. ఏమిటా కన్ను అంటే కవి కన్ను. ఆ కవి కన్ను ఎటువంటిది అంటే కష్టజీవికి అటు ఇటుగా నిలబడ్డది. జీ వి ఈ పక్కక్షరం ఆ పక్కక్షరాన్ని కలిపితే కవి అవుతుంది. ఆ కష్టజీవులకి అటు ఇటుగా నిలబడ్డవాడు కాబట్టి భూతాన్ని యజ్ఞోపవేతాన్ని వైప్రద్య గీతాన్ని నేను అరిష్టే పద్యం స్మరిష్టే వాద్యం అనల వేదిక ముందు అశ్రు నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు మహోద్రేకాలు నా ఊహ చంపీయమాల రసరాజ్యడోర నా ఊల గేరారగోర గిరుడు సాగరులు తేలికా మంజరులు నాదొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అని వినిపించిన మహనీయుడు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. ఏ చిత్రపటాన్ని పెట్టారండి. ఒక్కొక్క చిత్రపటాన్ని చూస్తుంటే ఒక అపూర్వమైన ఘట్టం గుర్తొస్తాను. మళ్ళీసారి జీసస్ మహం ప్రవక్తని బుద్ధుణ్ణి వీళ్ళని కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జాతి గతిని ఎప్పటిదాకా ఏం చెప్పాడు? ప్రొద్దుకే ఆ వెనకాల ఉన్నటువంటి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను మా పాపం తీసుకుని. ఒక అద్భుతమైనటువంటి చిత్రమాలిక కేజీవి సత్యనారాయణమూర్తి గారిని వెంకట్ అంటాం, డ్రాయింగ్ మాస్టర్ అంటాం. సర్వసాధారణంగా డ్రాయింగ్ మాస్టర్ అంటాం, సూర్యం మాస్టర్ అంటాం. అలవాటు అయిపోతాయండి మాస్టర్ల పేర్లు, అలవాటు అయిపోతూ ఉంటాయి. పొడుగు మాస్టారు, పొట్టి మాస్టారు, లవ్ మాస్టారు, పొట్ట మాస్టర్ అని పేరు తెలియనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూసి ఆ పేరు పెడతా ఉంటాం. డ్రాయింగ్ మాస్టర్ వేసినటువంటి అద్భుతమైనటువంటి చిత్రమాలిక ఉంది అక్కడ. రామాయణాన్ని ఓ 70-80 పైన ఫోటోలు ఆయన చిత్రించారు. ఆ బొమ్మలు చూస్తుంటే బాబు గారే వేసారా లేదా బాలి వేసి ఉంటాడా అనిపిస్తోంది ఆ బొమ్మల్ని. ఒక అద్భుతమైన రామాయణ చిత్రమాలిక అక్కడ ఉంది. అపూర్వమైన సందేశం ఉంది అందులో. ఆయన ఊరికినే అరణ్యవాసానికి వెళ్ళినట్టుగా మనకు కనిపించదు ఆ చిత్రపటాన్ని చూస్తుంటే. తీసుకెళ్ళాడుగా, ఒక చైతన్యాన్ని నింపాడుగా. నేనేం చేశాను, ఊరికి నేను వాళ్ళ వెనకాల ఉన్నానంటే, నేనేం చెప్తే నేను అది చేసేస్తానంటే, అక్కడి నుంచి నేనేం చేశాను అన్నారు. ఇప్పుడు ఏ చైతన్యం లేకుంది, ఏ అలజడి లేనిదే సంద్రం ఎలా నిలుస్తోంది, చెక్కనిదే శిలకడుపున శిల్పం ఎలా పుడుతుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు, అస్త్రాలన్నీ నేర్పాడు. అప్పటికే వాళ్ళకి శస్త్రాలు వచ్చు. అపూర్వంగా వాళ్ళ అరణ్యంలో
సంహరణ చేశారు, విద్యా వ్యవస్థను రక్షించారు. 26 మందిని తీసుకెళ్లిపోయిన తర్వాత 20వ ఆవిడ సీతాదేవి. చాలా మంది ఏమనుకుంటారంటే సీతను ఎత్తుకుపోయాడు రావణుడు అని. అభిప్రాయ 26 మందిని తీసుకెళ్లిపోయిన తర్వాత 27 ఆమె సీతాదేవి. వాడి పాపం అక్కడ పండింది. అప్పటి వరకు వాడికి ఆ ఛాన్స్ లేదు. ఆ 27 ఆవిడ దగ్గర వాడి జీవితం సమాప్తమైంది, సహజమైంది. ఉదయం వచ్చిన సంక్రాంతి సినిమా లాంటిది జీవితం, మధ్యాహ్నం వచ్చిన రోబో సినిమా లాంటిది కాదు జీవితం. ఎందుకంటే జీవితం సహజమైంది కానీ యాంత్రికమైంది కాదు. యాంత్రికమైంది చల్లదన్నందుకే చివరిలో చిట్టీని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాల్సి వచ్చింది. జీవితం సహజమైంది కాబట్టే 10 లక్షల రూపాయలు పాస్బుక్ లో ఎందుకున్నాయి అడిగినటువంటి మరొకల ప్రశ్నకి హాస్పిటల్లో సమాధానం చెప్పాడు ఆ కథానాయకుడు సంక్రాంతి సినిమాలో. అంటే జీవితం సహజమైంది కానీ యాంత్రికమైంది కాదు. నాకు ఆ ముగ్గు చూస్తుంటే అనిపించింది, ముగ్గుకి ఒక వేదిక కావాలి, చాలా అందమైన స్థలం కావాలి, జీవితాన్ని నిర్మించుకోవడానికి కూడా అటువంటి వేదిక ఒకటి కావాలి. ముగ్గుని మనం తయారు చేసుకోవాలి, అది మెత్తగా ఉండాలి, అందులో పిండి కలుపుకోవాలి, జీవితం అంత జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి. ముగ్గు పెడుతున్నప్పుడు చుక్కలు తప్పులు రాకుండా చూసుకోవాలి, తప్పులు వస్తే చెరిపి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. అంటే అతని జీవితంలో చేతులు వస్తుంటాయి, జీవితంలో చాలా అడ్డం నిలువు ఉంటూ ఉంటాయి, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కలపబోయి దాన్ని కలుపుతూ ఉంటాం, ఇది కాదని తెలిసిన తర్వాత మళ్ళీ సరిగ్గా కలుపుతూ ఉంటాం. ఇన్ని కలిపిన తర్వాత రంగుల్ని అద్దుతాం. జీవితంలో ఎన్నో అంశాల్లో తప్పుల్ని ఒప్పుడుగా మార్చుకుంటూ కష్టాల్ని సుఖాలుగా మార్చుకుంటాం. అందుకని జీవితం ఒక రంగేలి. జీవితం మామూలు విషయం కాదు, ఒక రంగేలి. ఆ రంగోలి పెట్టారు చూసారు అక్కడ, ఆ రంగేలి ఏదైతే ఉందో అది జీవితం, అదే ముగ్గు. మన ముగ్గు అందంగా ఉండాలని చూసుకోవాలి తప్ప ఎదుటివాడిని మోసం చేసి మన ముగ్గులోకి దింపుకోకూడదన్నది కూడా ముగ్గు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఇది.